టైం అంతా వీళ్ళు చేసింది ఏంటండి? ఇవే కదా, ఇల్లిసిట్ లిక్కర్ దొంగ పాలసీలు ఎట్లా చేయాలి, ఏ రకంగా ఈ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా శాండ్ని ఏ రకంగా దోసుకోవచ్చు ఒక పాలసీ, మైనింగ్ ని ఏ రకంగా ఒక దొంగ పాలసీ, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక సొంత పాలసీలు, ప్రభుత్వం పాలసీ కదా అది, ప్రభుత్వ పాలసీ కాకుండా సొంతంగా పాలసీలు పెట్టుకుని ప్యాలెస్ పాలసీలు, సొంతంగా ప్యాలెస్ పాలసీలు చేసుకుని ఇష్టానుసారంగా దోసేశారు కదా. పాపం ఎక్కడ పోతుంది? ఏదో ఒక రోజున మనం చేసిన తప్పు మన నోట్లోంచి వస్తుంది. ఇవాళ ఆయన నోట్లోంచి పదే అందుకని వస్తుంది, నేను దొంగ ఆయనే చెప్తున్నాడు. అంతకుమించి ఏం లేదు. ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. అంటే కాదు వెంకటేశ్వర గారు, మీరు సీనియర్ కదా, ఇప్పుడు ఏదన్నా ఒక బరితెగింపుకైనా ఒక హద్దు పెట్టుకుంటారు ఎవరో ఒకళ్ళు. ఆయన అంటే ఎట్టి పరిస్థితిలో ఆయన ఓడిపోవడం అనుకున్నాడా? అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, వయసు అయిపోయింది అనేవాడు కదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అసలు ఈ మూవ్ ఆయన ఊహించి ఉండడు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బీజేపీని లాక్కొచ్చి కూటమి ఏర్పాటు చేసి 164 సీట్లు తెచ్చుకుంటారనేది ఇప్పటికే ఆయన నిద్రలో ఉలికిపడి లేస్తూ ఉంటాడు నాకు తెలిసి. లేదండి పాపం ఆయన కళ్ళకన్నది ఏంటంటే నేనేదో డబ్బులు ఇచ్చేస్తున్నాను, అదేదో ఆయన తాతగారి సొమ్ము కాదు కదా, ఆయన డబ్బులో కదా, ప్రజల డబ్బే తిరిగి ప్రజలకు ఇచ్చేస్తుంటే ఓట్లు వేసేస్తారు గుంపు కథకు అనుకున్నాడు. కానీ ప్రజలు కూడా తెలియగలడు కదా, ఎవడు చేస్తారని తెలియదు వాళ్ళకి, ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు. సో అకౌంటబిలిటీ అక్కర్లేదు ఏ విషయంలో అనుకున్నాడు ఆయన. అసలు అందుకే సార్, ఇప్పుడు ముసలితనం కాదా మాట్లాడేది. మనం ఒకసారి వెనక్కి వెళ్తే చూడండి, గతంలో రాజకీయ నాయకులంతా కూడా 60+ వచ్చిన తర్వాత పదవులు అనుభవించేవారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్యలో వచ్చేసింది, సూట్ కేసులు తీసుకుని రావటం, పదవి కొట్టేయటం, అయిపోవటం. అంటే వీళ్ళకి ఎక్కడ ఉంటుందో ఆలోచన, వీళ్ళ ఆలోచన కూడా ఎంత సంపాదిద్దామని ఆలోచన ఉంటది. 60+ తర్వాత ఉంటుంది, ప్రజలకు పనిచేద్దామని ఆలోచన ఉంటుంది. ఆ వ్యత్యాసం కూడా ఒకసారి గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా. గతంలో నాయకులు ఎప్పుడు అవినీతి లేకుండా ఎందుకు పరిపాలన చేశారంటే వాళ్ళకి ప్రజల పట్ల ప్రేమ ఉంటది, కుటుంబ బాధ్యతలు అయిపోతాయి, కుటుంబం గురించి పెద్ద ఆలోచించేవాళ్ళు కాదు. ఇన్ని వేల కోట్లు వెనకేసుకున్న పాపం వాళ్ళకి ఆ రోజున తరం తెలియదు, ప్రజలకు మంచి ఏం చేశానో, ప్రజలు నన్ను ఎట్లా గుర్తు పెట్టుకుంటారో ఫ్యూచర్ లో అనే ఆలోచనతున్నారు. ఇవాళ చూడండి అసలు ఎవరైనా గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉందా? గతంలో నేను చెప్తున్నాను రిషి గారు, 2019-24 మధ్యన 151 మంది ఎమ్మెల్యేలు కదా, కొంతమంది మంత్రులు కూడా చేశారు కదా, వాళ్ళు ఒకసారి రోడ్డు మీద రమ్మని ఎంతమంది గుర్తుపడతారు వాళ్ళని? వాళ్ళ నియోజకవర్గంలోనే, పక్క నియోజకవర్గం కాదు, సొంత నియోజకవర్గంలోనే ఎంతమంది గుర్తుపడతారు చూద్దాం. అంటే ఇవాళ రాజకీయాల పరిస్థితి అంత దయనీయంగా తయారైంది, అంత దుర్మార్గంగా తయారైంది. ఒక రాజకీయ నాయకుడు అంటే పదవున్నా లేకపోయినా కానీ ప్రజలు గుర్తుపట్టగలగాలి. మనం ఇక్కడ కాదు, పక్క రాజ్యం పక్క నియోజకవర్గం కానీ ఈయన ఫలానా వ్యక్తి, ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి రాజకీయ నాయకుడు అనేది ఉండాలి. అది పోతుంది రాను. మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, అసలు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇన్నా గానీ అది ఇంతగా మనం చేస్తున్నా కానీ అసలు ఆయన పట్టించుకుంటాడా అని. అంటే చూడండి ఎట్లా మీరు ఆయన యొక్క మనస్తత్వాన్ని ఎట్లా గ్రహించారు చూడండి. పట్టించుకుంటాడా అంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా పట్టించుకోడు. పట్టించుకునే ఆలోచన వాళ్ళకు ఉండదు. పట్టించుకుంటే రాజకీయ నాయకుడు అవుతాడండి ఆయన. పట్టించుకోడు కాబట్టే చోరు పదాలు వస్తున్నాయి ఆయన నోట్లో నుంచి. ఆ దొంగ అనేది దొంగలకి ఎప్పుడు కూడా ఎవరిని పట్టించుకోరు వాళ్ళు. ఇవాళ మనం పట్టుకున్నా గానీ కాదు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ గురించి కూడా మాట్లాడారు కదా వెంకటేశ్వర గారు, ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా నేను ఆపేశానని. కానీ ఇంకా ఆయన దృష్టిలో అదే కొనసాగుతూ ఉంటుంది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆ ఆలోచనలు. మరి ఎలా పడుతుంది? మీరు పట్టించుకోడంటే బ్రేక్ చేయడం ఎలాగా? మేమున్నాం కదా సార్. ఇప్పుడు ఆయనకి ఏదో తెలుసో తెలియక ఒక ఛాన్స్ అన్నందుకు ఇచ్చారు, ఇంకా అవకాశం లేదు కదా ఆయనకి. ఇప్పుడు మార్చాల్సిన వంతు మా మీద ఉంది. ఇప్పుడు ఇక మార్చుకుంటూ వెళ్లాల్సిన వంతు మా మీద ఉంది. మేము కూడా మా నాయకులు కూడా క్లియర్ గా చెప్పారు నిన్న కూడా, మీరు కూడా మీ ప్రాంతం అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. 3 పార్టీలు మనం ఇవాళ ఉన్నాము కూటమిలో, 3 పార్టీలు కలుపుకున్నానండి అనేవి స్వీట్ వార్నింగ్ లాగా చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంది, వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పకనే చెప్పాడు, ఇవన్నీ మారితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇవన్నీ మార్చుకోవాల్సిన పద్ధతి ఎవరికి ఉంటది? ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు యొక్క పనితీరు బట్టే ఉంటది. అక్కడ గ్యాంగస్టర్లు అయినా లేకపోతే ఇంకోటి జరిగినా, దుమ్మిలు జరిగినా, ఇంకోటి జరిగినా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత తీసుకుంటే ఎంత పని అండి అది? 5 సంవత్సరాల్లో పూర్తిగా మార్చొచ్చు మనం. 5 సంవత్సరాలు మార్చడానికి పని ఏం కాదు. ఎందుకు కొట్టుకుంటారు ప్రజలు? కొట్టుకున్న వాళ్ళని మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం రా. ఎందుకు దొంగతనాలు జరుగుతాయి? లేకపోతే ఇప్పుడు కొన్ని చాట్ల ఎందుకు ఇప్పుడు పల్నాడు కానీ రాయలసీమ కానీ మాట్లాడితే చెప్తారు. ఎందుకు నాకు తెలిసి చెప్తారా, మా పల్నాడులో చెప్తారా, పల్నాడులో ప్రజల తప్పు కాదు, పల్నాడు ఆ రకంగా తయారవడానికి కారణం నాయకులే. వాళ్ళ స్వార్థం కోసం అట్లా చేశారు. అక్కడ ఉన్నటువంటి సంపదలు దోచుకోవడం కోసం ఇట్లా పిచ్చి గొడవలు ప్రజల మధ్యన పెట్టి వీళ్ళు దోచుకున్నారు. అది మారాలి. ఇవాళ ఆ కంకణమే కట్టుకున్నారు కూటమి నాయకులు. మార్పు వస్తుంది ఖచ్చితంగా, మారకుండా ఏముండదు. నిన్న కూడా జరిగింది, మా పిన్నెల్లో ఏదో చిన్నది జరిగితే దాన్ని సెలవుల పలవలు చేశారు. దానికి కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు కొన్ని ఊర్లు పల్నాడిని తెలిపారు కదా, ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ అవంతా తీసుకొచ్చి మేము ఆ పని చేయాల, అందరినీ కలిసిమెలిసి ఉండమని చెప్తున్నాం.
మీరందరూ కూడా మీ ఊర్లో ప్రశాంతంగా మీ వ్యవసాయం ముందు పని చేసుకుంటూ మీరు పండించుకుంటూ ప్రశాంతంగా ఉండండి అని చెబుతుంటే మళ్ళా వీళ్ళు దూరి ఎక్కడో చోట చిన్న చిన్న గొడవలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మాకున్నటువంటి ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు పల్నాడు ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారుతుంది. ఎందుకంటే ఇవాళ 2 పంటలు వేస్తున్నారు పల్నాడులో కూడా. ఒకప్పుడు పల్నాడు పంటలు ఉండేవే కాదు, వాళ్ళు నీరు ఇచ్చేవాళ్ళు సాగర్ నుంచి. ఇవాళ అదృష్టం, ప్రజల అదృష్టం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క మంచితనంగా వల్ల కానీ ఇవాళ దేవుడు కూడా కరుణించి సాగర్ నిండింది. ఎప్పుడూ కూడా కళకళలాడుతున్న ప్రాజెక్టులన్నీ, ఒక పక్క నుంచి జలాశయాలన్నీ కూడా ఏ రకంగా ప్రయారిటీ ఇవ్వాలో ఇరిగేషన్ మీద దృష్టి పెట్టారు. అన్ని కట్టుకుంటూ వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరిగే పని వచ్చిన తర్వాత వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎన్ని పోతాయి, ఆ పోయే దిశగా ఇవాళ కూటమి అడగాల్సింది. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, ఖచ్చితంగా ఫ్యాక్షన్ ఉండకూడదు, దానిని రూపుమాపే చర్యలు తీసుకుని వెళ్దామంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నా బాధ్యత తీసుకుంటే ఫ్యాక్షన్ అనే దానికి అవకాశం ఉండదు. మళ్ళా చెప్తున్నానండి, మంచి విషయం చెప్పారు మీరు. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని ఆ నియోజకవర్గం ఆ యూనిట్ని వాళ్ళ మనసులోనే ఒక స్టేట్ అనుకుంటే కనుక దాన్ని బాగు చేసుకోవాలనుకుంటే అన్ని ఆస్పెక్ట్స్లో, అది అభివృద్ధి కానివ్వండి, ఎమ్మెల్యేలు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయకూడదా? వాళ్ళు చేయొచ్చు. పైగా వాళ్ళు మార్చుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటంటే, ఈ ముగ్గురిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్దే బాధ్యత కాదు కదా ఆంధ్రప్రదేశ్